వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అరహరి వీరమల్లు సినిమా అయితే ఇప్పటికే బెనిఫిట్స్ అయితే పూర్తయ్యి ఇప్పటికే వచ్చినటువంటి ఆడియన్స్ కూడా బయటకి అయితే వస్తున్నారు. ఆడియన్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది అంటే నేను వాళ్ళ మాటలు రివ్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అంటే మూవీ చూస్తుంటే ఒక హిస్టారికల్ మూవీగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీన్ని ఎలా చూస్తున్నారేంటి? వెరీ గుడ్ మూవీ అండి. ఈ తరంకి కావాల్సిన యువతకు కావాల్సిన సినిమా. మన చరిత్రని, మన హైందవ ధర్మాన్ని కాపాడడానికి వీరమల్లు అనే పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒదిగిపోయారు. నటన, యాక్షన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఈ సినిమా ద్వారా హైందవ ధర్మాన్ని కాపాడడానికి వీరమల్లు ఏం చేశాడు అనేది కథాంశంతో ఇది కూడుకుని ఉంది. చాలా చక్కగా ఉంది ఈ మూవీ. అందరూ చూడవలసిన విషయం. చిన్నపిల్లలు, యువత ఎక్కువగా చూడవాలి. ఈ సినిమా చూస్తే కొన్ని తెలియని విషయాలు ఎన్నో మనకి ఈ సినిమా ద్వారా తెలుస్తాయి. ఔరంగజేబు పాత్ర ఏంటి, వీరమల్లు ఎలా ఎదుర్కొన్నాడో ఔరంగజేబుని అనే విషయం ఈ సినిమా ద్వారా చాలా చక్కగా చూపించాడు జ్యోతికృష్ణ గారు, డైరెక్టర్. మొఘల్ సామ్రాజ్యం కోసం టచ్ చేశాడు పార్ట్ 1లో. పార్ట్ 2లో ఉంటుంది అనుకుంటున్నాను. వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్, వన్ మ్యాన్ షో. యాక్షన్స్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా చేశారు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. అంటే ఎన్నో సంవత్సరాలుగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అనిపించింది. అనిపించింది సార్. చాలా ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్యాక్ ఉన్న స్టోరీని పట్టుకొని తీసాడు ముందుకి. అంత బాగానే తీసాడు. ప్రతిది కూడా చాలా బాగుంది. ప్రతి సన్నివేశం, ప్రతి యాక్షన్ కూడా చాలా బాగుంది. అంటే ఒక చారిత్రాత్మకంగా చారిత్రకంగా ఉంది. చాలా బాగుంది. చారిత్రాత్మకంగా ట్విస్ట్ అయితే ఇంటర్వ్యూల ముందు ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఉంటుందని కిరవని కుట్టాడు బీజిఎం లాస్ట్లోనే. ఓ రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా అంతే. ఎలా ఉందన్న సినిమా? సినిమా అయితే యావరేజ్గా ఉంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏమైనా ఉందా? ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం వీక్గా ఉంది. ఓకే, అంటే మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది కదా. పార్ట్ 2లో ఇంకే విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పార్ట్ 2 కొంచెం బెటర్గా ఉంటుందేమో అనుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది. అంటే ఎన్నో సంవత్సరాలుగా అయితే ఈ సినిమా కోసం చాలా మంది ఫ్యాన్స్, మరోవైపు జనసేన శ్రేణులు కూడా ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ డిప్యూటీ సీఎం హోదాలో ఈరోజు ఈ సినిమా రావడం పట్ల ఎలా అనిపిస్తుంది అండి? సినిమా చాలా బాగుంది. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ దాకా సినిమా ఉందన్నమాట. మేడం చెప్పండి మేడం, ఆల్రెడీ మీరు ముందే చెప్పారు చాలా సూపర్గా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అండి? మూవీ చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్. చాలా బాగుంది. అంటే ఇక్కడ ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది. గ్రాఫికల్గా కానీ, ఎలివేషన్ పరంగా కానీ, పవన్ కళ్యాణ్ని చూపించే విధానంలో కానీ అన్నిట్లో కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చెప్పండి ఎలా ఉంది? చూడాల్సిన సినిమా అన్న. ముఖ్యంగా మన హిందువులందరూ వచ్చి చూడాల్సిన సినిమా. మన హైందవ ధర్మం కోసం నాకు తెలిసి పని కట్టుకొని మరీ చూపించారన్న. ప్రతి ఒక్కరూ వచ్చి చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో సహా. ముఖ్యంగా మన హైందవ ధర్మాన్ని అందరికీ వివరిస్తూ ధర్మ పరిరక్షణార్థం ఆ రోజుల్లో ఏ విధంగా పోరాడారో హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ చూడాల్సిన సినిమా అన్న. చాలా గర్వంగా ఉంది. ఓకే అన్న, చెప్పండి ఎలా అనిపిస్తుంది అంటే మనం అంత ఎక్స్పెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది? మ్యూజిక్ కూడా బాగుంది అన్న. అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా లేదన్న, మామూలుగా ఉంది అంతే. ఎక్స్పెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది, అంతకంటే ఎక్కువగా చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్. ఎలా ఉందన్న? బాగుందండి. ఓవరాల్గా అంతా పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తెర ముందుకు వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా రావడం చాలా సంతోషం. అవుట్ ఎంటర్టైన్మెంట్ చేశారు బాగా. చాలా బాగుందండి. చెప్పండి ఎలా ఉంది మూవీ? మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది, అనుకున్న కంటే ఎక్కువగా ఉంది, ఎలా ఉందండి? చాలా బాగుంది. నేటి తరానికి, నేటి యువతకి ఖచ్చితంగా చరిత్రని తెలుసుకోవాలి కాబట్టి చరిత్రను చూపించాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ యాక్షన్ చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. ఎలా ఉందండి మూవీ? సూపర్గా ఉందన్న. సూపర్ బుర్రపాడు. సూపర్ సినిమా సూపర్, ఎక్సలెంట్. ఇంత సినిమా ఇంత బాగుంటుందని కల్లా కూడా అనుకోలేదు. ఎక్సలెంట్. అన్ని సినిమాలు కానీ ఇది సూపర్. బాగుంది. ఫ్యామిలీతో వచ్చారు కదా, పిల్లలతో అందరితో పాటు వచ్చారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా, సో ఇప్పుడు నేను ఏం చెప్పినా నన్ను తిడతారు. సో బాగుంది.
ఓకే బాగుంది. ఎలా ఉందన్న మూవీ? సినిమా అన్న సూపర్ అన్న. పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూశారు. అంటే ఇప్పుడు వేరే హీరోతో మనం కంపేర్ చేయకూడదు, కానీ మార్షల్ ఆర్ట్స్ అనేది అందరూ రాజుల సినిమాల్లో చూస్తారు, కత్తి యుద్ధాలు గట్రా చేస్తారు. అలా కాకుండా మార్షల్ ఆర్ట్స్తో కూడా ఇలా యుద్ధాలు చేయొచ్చని సైన్యంతో 100 మంది ఫైట్తో కూడా మార్షల్ ఆర్ట్స్ తోటి న్యాచురల్గా చూపించాడు అనమాట. చాలా చాలా బాగుంది. నార్త్ సైడ్ అయితే మరి ఇంక ఊపుతుంది. అంటే సెకండ్ పార్ట్ సనాతన ధర్మం కోసం కూడా చాలా బాగా చూపించారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే పవన్ కళ్యాణ్, కీరవాణి వీళ్ళిద్దరే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కీరవాణి గారు అయితే తొల్లగొట్టేశారు. ఇంకా మాకైతే ఆ సినిమా చూస్తున్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారిను కీరవాణి గారిని ఇద్దరిని తలుచుకోను అనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇప్పుడు వరకు కూడా ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎంత బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ సినిమాలకి. కీరవాణి గారు మాత్రం మాకు ఆ లోటును తీర్చారు. సూపర్. పవన్ కళ్యాణ్ స్టామినాకి సరైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. సినిమా మాత్రం సూపర్. అంటే నేను ఫ్యాన్గా చెప్పట్లేదు, కానీ రేపు మీకు తెలుస్తుంది. అంటే ఈరోజు అందరూ ఫ్యాన్స్ వస్తారు కానీ మీకు కనిపిస్తుంది, కానీ రేపు నార్మల్ ఆడియన్స్ చూస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ విశ్వరూపం ఈ విధంగా ఉంటుందని తెలిసిందనమాట. పార్ట్ కోసం వెయిటింగ్. మీరు చెప్పండి అన్న, చూసుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఓవరాల్గా సాంగ్స్ కావచ్చు, ఒకవైపు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అలాగే పూర్వకాలంలో ఉన్నటువంటి చరిత్ర చూపించారు, అన్ని విధాలుగా చూపించారు అంటున్నారు. అంత బాగుందా? ముఖ్యంగా ఇంటి దొంగను చూపించారన్న. అదేవిధంగా ఏంటంటే అంటే పూర్వకాలంలో ఎలా ఉండేది ఇప్పటి ఉందని చూపించారన్న. రెండోది ఏంటంటే ముఖ్యంగా సినిమాకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కీరవాణి, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అన్న, డౌట్ లేదు. ఇంకా మేము కూడా పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. సినిమా అయితే చాలా బాగుంది. ఎందుకంటే హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి ఎలా ఏ విధంగా అయితే మాట్లాడారో, సేమ్ సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలనే విషయాన్ని ఈ విధంగా ఈ సినిమాని చూసి మనం తెలుసుకోవచ్చు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మన చరిత్రను కూడా మనకి చూపించగలిగే సినిమా ఏదైనా ఉందంటే అది హరిహర వీరమల్లు మాత్రమే. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. పార్ట్ 2 కోసం అయితే చాలా ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు. సినిమా ఎక్సలెంట్, చాలా బాగుంది. చూసేది కొలితే చూడాలనిపిస్తుంది. సేమ్ అతను చెప్పినట్టు చాలా బాగుందండి. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. ఈ రోజుల్లో అది తీసారంటే చాలా గ్రేట్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సినిమా వేగంగా తీసారంటే చాలా గ్రేట్. థ్యాంక్స్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. చెప్పండి ఎలా అనిపిస్తుంది ఏంటి? అంత ఫ్యామిలీతో వచ్చారు కదా ఈ మూవీ. చాలా చాలా బాగుంది తెలుసా, అసలు ఎక్సలెంట్. అసలు ఓన్లీ పీకే చూపులకే వెళ్ళిపోవచ్చు. అసలు 1 man ఆర్మీ అసలు ఎంత బాగా చేశారు. అసలు ఇద్దరు కూడా రాలేదు, అంత బాగుంది. చాలా ఎంజాయ్ చేసాం. అంటే ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది, అందుకని ఎక్కువగానే ఉంది. అసలు చాలా బాగుంది. అంటే ఒకవైపు సీఎం ఒక స్టేట్కి డిప్యూటీ సీఎం హోదాలో ఈరోజు మరోవైపు ఫ్యాన్స్ అందరినీ కూడా ఆ విధంగా ఆకట్టుకున్నారు. తప్పకుండా ఆ ఒక్క ఫ్యాన్స్ ఏంటి, అందరి ఫ్యాన్స్ని కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. అండ్ ఫ్యామిలీ పరంగా కూడా చూడాల్సిన మూవీ కూడా. అందరూ A to Z అందరూ ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి చూడొచ్చు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. సో చూసాం కదా, ఈ బెనిఫిట్స్ అయిన తర్వాత అయితే వచ్చినటువంటి ఆడియన్స్ అయితే మాత్రం అంతా కూడా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూవీ మాత్రం బ్లాక్ ఫాస్ట్ హిట్ అని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన సినిమా అంటున్నారు. అదేవిధంగా మరోవైపు ఫ్యామిలీతో పాటు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన సినిమా కూడా మరొకవైపు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చరిత్రకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా అయితే వివరించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ రోజు ఎటువంటి యుద్ధాలు జరిగాయి, ఆ రోజు చూసుకుంటే సుల్తాన్లకి ఆ రోజు ఉన్నటువంటి హిందువులకి ఎటువంటి మధ్య యుద్ధాలు అయితే ఉండేవి, దీనికి సంబంధించిన కూడా ప్రతిదీ కూడా విపులంగా వివరించారంటూ కూడా మరొక మాత్రం ఆడియన్స్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాటిది రాజేష్, RTV విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.